ప్రపంచంలో భౌగోళిక ఉద్రిక్తతలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? మరో అణ్వస్త్ర ప్రయోగం జరుగుతుందా? అదే నిజమైతే ప్రపంచంలో ఏమవుతుంది? దీనికి కారకులెవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. బైడెన్ ప్రభుత్వం గద్దె దిగుతూ ఉద్రిక్తతల స్థాయిని పెంచింది. దీంతో ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించడానికి ఉక్రెయిన్కు బైడెన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చిన మరుసటి రోజే ఉక్రెయిన్ రష్యాపై విరుచుకుపడింది. ఆర్మీ టాక్టికల్ మిజైల్ సిస్టంతో రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ దాడి చేసిందని మాస్కోలోని రక్షణ శాఖ కార్యాలయం ప్రకటించింది. ఉక్రెయిన్ మొత్తం 6 క్షిపణులు ప్రయోగించగా వీటిలో 5ంటిని కూల్చివేసింది రష్యా. ఒక్కటి మాత్రం మిస్ అయ్యి సైనిక స్థావరాన్ని ఢీకొట్టింది. క్షిపణి వల్ల ఈ ప్రాంతంలో స్వల్ప నష్టం వాటిల్లింది. రష్యా భూభాగంలోకి అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించడం ఇది తొలిసారి. అయితే ఇలాంటి ఆయుధాల ప్రయోగం జరిగితే తమ ప్రతిస్పందన సరైన రీతిలో తీవ్రంగా ఉంటుందని ఈ దాడికి ముందే మాస్కో హెచ్చరించింది కూడా. ఈ చర్య నాటో నేరుగా యుద్ధంలో పాల్గొనడమే అవుతుందని పశ్చిమ దేశాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతంలోనే హెచ్చరించారు. దీనికి ప్రతిగానే యుద్ధ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రష్యా ఖండాంతర క్షిపణి ప్రయోగించింది. ఉక్రెయిన్లోని నిప్రో నగరంపై ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్ ICBMతో దాడి చేసింది. నిప్రో నగరంలో భారీ పేలుళ్లు సంభవించాయి. రష్యా ప్రయోగించిన ICBM పేరు 26 రూబెజ్ అని తెలుస్తోంది. ఈ మిజైల్లో మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ MIRV టెక్నాలజీ ఉపయోగించింది. ఒకే మిజైల్లో ఒకటి కంటే ఎక్కువ వార్ హెడ్లను తీసుకెళ్లే సామర్థ్యమే MIRV. దీంతో నిప్రోలోని కీలక మౌలిక వసతులపై దాడి చేసింది. ICBMలు 5500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలు సమర్థవంతంగా ఛేదించగలవు. అణు, రసాయన, జీవాయుధాలను సైతం ఇవి మోసుకెళ్లగలవు. దీంతోపాటు పుతిన్ అణ్వాయుధ డాక్ట్రైన్లోనూ మార్పులు చేశారు. ఇప్పటి వరకు యుద్ధంలో అణ్వాయుధాలు ఉన్న దేశంపై మాత్రమే తాము అణ్వస్త్రాలు ప్రయోగిస్తామని ముసాయిదాలో ఉండేది. కానీ దీన్ని పుతిన్ మార్చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని రష్యా ఆ ముసాయిదాలో విస్పష్టంగా పేర్కొంది. అంటే కూటమిగా ఎవరు దాడి చేసినా ఆయా దేశాలపై రష్యా అణుదాడి చేయడానికి వీలు కల్పించే నిబంధన ఇది. రష్యాను ఉక్రెయిన్తో పాటు నాటో దేశాలు రెచ్చగొడుతున్నాయి. ఉక్రెయిన్ ఒకప్పుడు రష్యన్ సామ్రాజ్యంలో భాగం, తర్వాత సోవియట్ యూనియన్లో భాగమైంది. ఉక్రెయిన్ను మళ్లీ రష్యాలో విలీనం చేయడమే తన లక్ష్యమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పలు సందర్భాల్లో అన్నారు. పుతిన్ ఉక్రేనియన్ రాష్ట్ర హోదాను, గుర్తింపును తిరస్కరించారు. ఉక్రేనియన్లు నిజానికి రష్యన్లే అన్నారు. ఆ దేశం స్వతంత్రంగా ఉన్నంత వరకు తాను ఏ ఇబ్బంది పెట్టనన్నారు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని నాటో కూటమి రెచ్చగొట్టింది. తమ కూటమిలో కలుపుకొని సాయం చేస్తామని ప్రకటించింది. రష్యాతో కాకుండా తమతో ఉంటేనే అనేక లాభాలు చేకూరుతాయని నాటో ఆశ చూపింది. కానీ నిజానికి ఉక్రెయిన్ను బూచిగా చూపి రష్యాపై దాడి చేయడమే నాటో కూటమి ప్రధాన టార్గెట్. అనుకున్నట్టుగానే జెలెన్స్కీ వీరి ఉచ్చులో చిక్కుకున్నాడు. ఫలితంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. దీంతో నాటో కూటమి వీరికి ఆయుధాలిస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. అమెరికన్ డిఫెన్స్ లాబీలకు లాభపడేలా వీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితంగా ఈ యుద్ధంలో ఉక్రెయిన్ తీవ్రంగా నష్టపోయింది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ యుద్ధంలో తీవ్రంగా ప్రభావితమైంది. ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 2022లో 33% క్షీణించింది. 23లో ఈ పరిస్థితి ఇంకాస్త మెరుగుపడి నష్టం 22%కి పరిమితమైంది. హౌసింగ్, రవాణా, వాణిజ్యం, పరిశ్రమలు, ఇంధనం, వ్యవసాయ రంగాలు యుద్ధానికి అమితంగా ప్రభావితమయ్యాయి. ఉక్రెయిన్లోని రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రష్యా లక్ష్యంగా చేసుకోవడంతో ఉక్రెయిన్ ఇంధన రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన వనరులపై ఇది ప్రభావం చూపింది. ప్రపంచంలో ఇంధనం ధరలు పెరిగాయి. కానీ భారత్ మాత్రం రష్యాతో ఉన్న మైత్రి వల్ల డిస్కౌంట్ ధరలకే చమురును కొనగలిగింది. దీంతో ప్రపంచమంతా ఇంధన ధరలు పెరిగినా భారత్లో మాత్రం ధరలు పెరగలేదు. దీన్ని పాశ్చాత్య దేశాలు వ్యతిరేకించిన భారత్ ఈ పని చేయడం వల్లే ప్రపంచంలో సంక్షోభం రాకుండా కాపాడగలిగింది. ఈ విషయంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల తాము ప్రపంచానికి మేలు చేశామన్నారు. అలా చేయకపోయి ఉంటే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగేవన్నారు. ఇటీవలే రష్యా ఉక్రెయిన్ యుద్ధం 1000 రోజులు దాటింది. యుద్ధం ఆపి చర్చించుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని మోదీ పిలుపునిచ్చినా ఈ దేశాలు మాత్రం పట్టించుకోవడం లేదు. ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇందుకు అమెరికా మరింత ఆజ్యం పోస్తోంది. తాజాగా దీర్ఘశ్రేణి క్షిపణులకు అనుమతి ఇవ్వడము అందులో భాగమే. దీంతో ఈ యుద్ధం ఉద్రిక్తత మరింతగా పెరిగింది. ఫలితంగా ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న ఈ సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు పాక్షిక యుద్ధంలో ఉన్న ఈ 2 దేశాలు పూర్తిస్థాయి యుద్ధానికి దిగితే మరింత అదుపు తప్పుతుంది. అందులోనూ అమెరికా ఆధిపత్యాన్ని నిలువరించడానికి రష్యా ఏం చేయడానికైనా వెనకాడదు. ఇప్పటికే ప్రపంచంలో జపాన్పై అణ్వాయుధాలు ప్రయోగించిన దేశంగా అమెరికా ఉంది. హిరోషిమా, నాగాసాకిలపై ప్రయోగించిన అణ్వస్త్రాల ప్రభావం దాదాపు 50 ఏళ్ల వరకు జపాన్పై చూపింది. ఈ సమయంలో పుతిన్ కూడా అణ్వస్త్ర ఆయుధాలు ప్రయోగించేందుకు వెనకాడకపోతే పరిస్థితి భయానకంగా ఉంటుంది. ప్రపంచమంతా సంక్షోభం ఎక్కువ అవుతుంది.
ఇప్పుడు జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో ఈ యుద్ధం తీవ్రత రోజురోజుకి పెరిగిపోతోంది. అదే సమయంలో ట్రంప్ తాను అధికారంలోకి వస్తే యుద్ధాన్ని ఆపేస్తా అన్నాడు. మరి ట్రంప్ గనక పాలనా పగ్గాలు చేపడితే ఇందులో మార్పు వస్తుందా అన్నది తెలియాలంటే మాత్రం మనం వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.